హలో వ్యూవర్స్, టిప్ నెంబర్ 1. మన ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ మూతలు చాలా ఉంటాయి కదండి. వాటిని ఇలా రీయూజ్ చేసుకొని మన కష్టాన్ని అంతా దూరం చేసేసుకోవచ్చు. చూసారు కదా, మూతకి లోపల వైపున ఇలా సగానికి కొంచెం ఎక్కువగానే కట్ చేసేసుకోండి. ఇక్కడ నేను చాక్తో కట్ చేస్తున్నానండి. ఇలాంటివి మనకి స్టేషనరీలో అవైలబుల్గా ఉంటాయి, అక్కడ తీసుకోవచ్చు. ప్లాస్టిక్ అయితే ఈజీగా కట్ అయిపోతుంది. ఇక్కడ ఒక పేపర్ పైన ఇలా కప్పు కెటిల్ని డ్రా చేసుకొని ఇలా స్కెచ్ వేసేసుకున్నాను. చాలా క్యూట్గా ఉంది కదా, చిన్నగా ఉంది కదా. మీకు నచ్చినట్టుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డబల్ టేప్తో అంటించుకున్నాను అనమాట. ఇలాంటి మూతలు చాలా ఉంటాయి, కానీ మనం వాడకుండా పడేస్తూ ఉంటాం కదా. విమ్ బార్ వాడిన తర్వాత పడేస్తూ ఉంటాం, కానీ మనం వంట చేసిన తర్వాత మన చేతులు తుడుచుకోవడానికి క్లాత్ వాడుతూ ఉంటాం కదా, అది ఎక్కడ పెట్టాలన్నది పెద్ద సమస్యగా ఉంటుంది మనకి. దీన్ని ఇలా యూజ్ చేసి క్లాత్ని హ్యాంగ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరింట్లో కూడా ఆడవాళ్ళకి చేతులు తుడుచుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. నైటీలకి, డ్రెస్లకి, శారీస్కి తుడుస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా పొయ్యిబండకి కింది భాగంలో డబల్ టేప్తో అంటించుకున్నట్లయితే హ్యాంగ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 2. ఇక్కడ టూత్పేస్ట్ బాక్స్ తీసుకున్నానండి. ఖాళీ బాక్స్ని తీసుకున్నాను. ఇందులో థర్మాకోల్ షీట్ని ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకుంటున్నాను. ఇలాంటి బాక్సులు కూడా మనం పడేస్తూ ఉంటాం కదా, పడేయకుండా మన ఇంట్లోకి అవసరమైన వస్తువులను మనమే తయారు చేసుకోవచ్చండి. ఈ బాక్స్ని మొత్తం క్లోజ్ చేసేసుకొని ఇలా ఒక పేపర్ని అంటించుకున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనం లోపల వైపున థర్మాకోల్ని పెట్టుకున్నాము. మన ఇంట్లో ఇలాంటి మొలలు ఉంటాయి కదండి, వాటిని థర్మాకోల్ లోపలికి పోయేటట్టుగా పెట్టుకోవాలన్నమాట. సగానికి పోయేటట్టుగా పెట్టుకోవాలి. చూడండి ఒకసారి ఎలా గుచ్చుకున్నాను. లోపలికి గుచ్చుకోవడం చాలా ఈజీ. థర్మాకోల్లో ఉండడం వల్ల స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. అన్నింటిని కూడా అలాగే పెట్టేసుకోవాలి. చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి. మన ఇంట్లో ఏ వస్తువులను కూడా పడేయకుండా, బయట నుంచి కొనే పని లేకుండా మనం ఇంట్లోనే బ్యూటిఫుల్గా రెడీ చేసుకోవచ్చు ఏ వస్తువునైనా. చూడండి, వెనక వైపున బాక్స్కి ఇలా డబల్ టేప్ని అంటించుకున్నాను నేను. కొంచెం ఎక్కువగా పెట్టుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు కిచెన్లో కానీ హాల్లో కానీ ఇలా పెట్టేసుకుంటే గరిటెలు కానీ, ఐడి కార్డ్స్ కానీ, లేదంటే కీ చైన్స్ కానీ ఏవైనా హ్యాంగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 3. ఒక షూ బాక్స్ని తీసుకున్నానండి. కొంచెం పెద్ద సైజులో ఉన్న షూ బాక్స్ అనమాట ఇది. క్వాలిటీ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. వేస్ట్ కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, వాటిని ఇలా రీయూజ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే షూ బాక్స్కి ఏవైనా పేపర్స్ కానీ, డెకరేటివ్ పేపర్స్ ఉంటాయి కదా, వాటిని పేస్ట్ చేసి అంటించుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ప్లెయిన్గా చూపిస్తున్నాను. చూసారు కదా, లోపల వైపున ఇలా ర్యాక్స్ లాగా పెట్టుకున్నాను. మనం డిఫరెంట్గా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. చూడండి ఒకసారి, ఇక్కడ నేను టవల్స్ ఇలాంటివన్నీ పెట్టుకొని స్టోర్ చేసుకున్నాను. బాక్స్ని డెకరేట్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు చేసేసుకోవచ్చు. మనం ఆన్లైన్లో కొనాలనుకుంటే ఇలాంటి బాక్సులు చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.